దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని బీజేపీ అధిష్టానం మరి 10 ఏళ్ళుగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. అదే క్రమంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మరి ఖచ్చితంగా వచ్చే 2028 వరకైనా అధికారం చేపట్టాలనే లక్ష్యంతో మరి ఆ దిశగా పావులు కదుపుతోంది. అయితే అదే సమయంలో తెలంగాణ బీజేపీలో మాత్రం ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు మాత్రం బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మరి ఆధిపత్య పోరు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఇప్పటికే నేతల మధ్య తీవ్రమైన కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో మొత్తానికి ఎవరైతే పోటీ పడ్డారో వారందరినీ కాదని మరి పార్టీలో సీనియర్గా ఉన్న రామచంద్రరావును మరి ఈ మధ్య కాలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ అధిష్టానం నియమించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ నేతలైతే మరి ఎవరైతే అధ్యక్ష స్థానం కోసం పోటీ పడ్డారో వారంతా కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది మరి చాలా బీజేపీలో చాలా ఉన్నతమైన పదవిగా గొప్ప పదవిగా కూడా మన నేతలంతా భావిస్తారు. సో దీంట్లో మరి చాలామంది నేతలు ఆ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. సో దాంట్లో మరి అధిష్టానం పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అందరినీ కాదని మరి పోటీలో ఉన్నవారిని కాదని కావచ్చు, తర్వాత పార్టీలో సీనియర్గా ఉన్న రామచంద్రరావుని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మరి ఒక రకంగా బీజేపీ అధిష్టానం చేసిన ఈ విషయంలో కొంతమంది నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో మరి ఇక చేసేదేం లేక సమ్మతించారు. మరి కొందరు మాత్రం కొంత అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇటు బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కావచ్చు, వీళ్ళంతా కొంత తీవ్ర అసంతృప్తికి అయితే లోనయ్యారు. ఎందుకంటే వీరిద్దరూ ఖచ్చితంగా వీరిద్దరిలో ఎవరికో ఒకరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరిస్తుందని మరి ఇద్దరు కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అదే క్రమంలో మరి ఇద్దరికీ కాకుండా మరొక ముగ్గురు కూడా పోటీలో ఉన్నారు. మరి ధర్మపురి అరవింద్ కావచ్చు, తర్వాత రఘునందన్ రావు కావచ్చు, డీకే అరుణ లాంటి వాళ్ళంతా కూడా పోటీలో ఉన్నప్పటికీ సో వీరితో పాటు మరి ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇంకా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి 5గురిని కాదని 6వ వ్యక్తిని రామచంద్రరావును ఓసీ అయినప్పటికీ కూడా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అయితే బీసీకే మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని చెప్పి ఇటు ఈటెల అటు సంజయ్ ఇద్దరు కూడా మరి తీవ్ర ప్రయత్నాలు చేసిన నేపథ్యంలోనే సో ఇద్దరికి కాకుండా 3వ వ్యక్తికి ఇవ్వడం అయితే ఈ ఇద్దరిని పూర్తిగా మరి కొంత అసంతృప్తికి గురి చేసిందని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో కూడా తెలంగాణ బీజేపీలో మరి కొంత మాటల విమర్శలు ప్రతి విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం కూడా ప్రారంభమైనట్టు స్పష్టమవుతుంది. ఈ మధ్యకాలంలో బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ కొంత ఏదైతే మరి కార్యకర్తలను ఉద్దేశించి కావచ్చు, నాయకులను ఉద్దేశించి కావచ్చు, సో జై మోడీ అన్న వారికి టికెట్లు వస్తాయి, పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు వస్తాయని చెప్పిన నేపథ్యంలోనే ఇక నా పేరు చెప్తానో ఇంకెవరి పేరు చెప్తానో టికెట్లు రావు మీకని చెప్పిన నేపథ్యంలో మరి మొట్టమొదటగా బండి సంజయ్ మరి పార్లమెంటు సభ్యులుగా మరి ఆయన ఆ పార్లమెంటు పరిధిలోని హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్ళొచ్చు, అక్కడ మాట్లాడవచ్చు. కానీ ఈటెలను ఉద్దేశించి మాట్లాడినట్టు ఆ వ్యాఖ్యలు ఉండడంతో దాంట్లో మరి హుజురాబాద్లో మరి 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిచిన ఈటెల రాజేందర్కు ఒక వర్గం ఉంటుంది. ఆయన మరి ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిచిన తర్వాత మరి ఇటు కమలాపూర్ కావచ్చు, అటు హుజురాబాద్ కావచ్చు, సో ఈ 2 మండలాలు కావచ్చు, తర్వాత మిగిలిన 3 మండలాలు ఏవైతే ఉన్నాయో హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం ఈటెలకు సంబంధించి అనుచరులు నాయకులు అందరు ఉంటారు. సో అదే క్రమంలో వారంతా కొంత నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. బండి సంజయ్ కామెంట్ చేసిన దాని పట్ల వాళ్ళంతా కూడా మరి షామీర్పేటలోని ఈటెల నివాసానికి చేరుకొని కొంత మరి ఈటెలకు సంబంధించిన వ్యాఖ్యలు కూడా ఆయనకు చెప్పడం కావచ్చు, కంప్లైంట్ చేసినట్టుగా వాళ్ళు చెప్పిన తర్వాత ఈటెల రాజేందర్ కూడా మరి ఆ అంశంలో టెంప్ట్ అయ్యారు. టెంప్ట్ అయిన క్రమంలోనే సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నారని చెప్పి ఒక వ్యక్తి చెప్తే ఇలా చేస్తున్నారని చెప్పి మరి ఇటు బండి సంజయ్ కావచ్చు, అటు ఈటెల రాజేందర్ కావచ్చు చేసిన కామెంట్లు ఈయన కొంత ఈటెలను రెచ్చగొట్టిన విధంగా మాట్లాడినట్టు జరుగుతున్న ప్రచారం కావచ్చు. మరి ఆ మాటలకు బండి సంజయ్పై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు ఈటెల చేయడము అనే ప్రచారం నేపథ్యంలో మొత్తానికి తెలంగాణ బీజేపీలో ఇద్దరు కీలక నేతల మధ్య అయితే జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మరి ఢిల్లీ వాళ్ళకు కూడా వెళ్ళిపోయాయి. ఇదే అంశంలో కాసేపటి క్రితం రామచంద్రరావు కూడా ఎవరైతే క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తారో వారందరిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. సో మొత్తానికి తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా ఇందాకనే మనం చెప్పుకున్నట్టు రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా మరి ఒక
గోషామహల్ ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సో 2014, 2018, 2023లో కూడా మరి ఆ బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన కూడా అధ్యక్ష రేసులో ఉన్నాడు. సో అధ్యక్ష పదవి వస్తుందని కూడా ఆశపడ్డాడు. తనలాంటి సీనియర్కు మరి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తనకు మరి ప్రెసిడెంట్ పదవి కనుక ఇస్తే బీజేపీని పూర్తి స్థాయిలో మరి బలోపేతం చేస్తానని ఆయన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేయడానికి, నామినేషన్ వేయడానికి బీజేపీ ఆఫీస్కి వచ్చారు. అయితే అక్కడ ఆయన నామినేషన్ వేయకుండా మరి నాయకులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ తన రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డికి ఇచ్చారు. సో ఆ రాజీనామా పత్రం మరి కిషన్ రెడ్డి ఢిల్లీలోని కేంద్ర పెద్దలకు, బీజేపీ పెద్దలకు పంపించడం జరిగింది. బీజేపీ అధిష్టానం ఆయన రాజీనామాను ఆమోదించారు. సో ఇప్పుడు తాజాగా కూడా మరి ఒక కొత్త వివాదం బండి సంజయ్ మధ్యలో, అలాగే ఈటెల రాజేందర్ మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో మరి బండి సంజయ్ తన పార్లమెంటు నియోజకవర్గంలోని హుజరాబాద్ నియోజకవర్గం వెళ్ళొచ్చు. సో దాంట్లో జై మోదీ అని చెప్పిన వారికి, బీజేపీ కోసం పనిచేసిన వారికి మాత్రమే టికెట్లు ఉంటాయి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పడం కావచ్చు. సో వర్గాలు మెయింటైన్ చేస్తే మీకు టికెట్లు రావు, నా పేరు చెప్పినా ఇంకెవరి పేరు చెప్పినా మీకు టికెట్లు ఇవ్వబడవని కరాఖండ్గా చెప్పిన నేపథ్యంలో టికెట్ల విషయంలో తను 20 ఏళ్ళుగా మరి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కావచ్చు, ఆ తర్వాత మరి ఇప్పటికి కూడా మరి హుజరాబాద్కు సంబంధించిన నేతలకు అక్కడి ఎమ్మెల్యేగా మరి ఆయన కార్యకర్తలకు, అనుచరులకు అందుబాటులో ఉంటూ మరి ఇటు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఈటెల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గం తన మాతృ నియోజకవర్గం కనుక సో బండి సంజయ్ చేసిన కామెంట్స్ను సీరియస్గా తీసుకొని ఆయన కూడా సీరియస్ కామెంట్ చేశారు. సో దాంట్లో మొత్తానికి ఈ అంశం అంతా బీజేపీ అధిష్టానానికి చేరుకుంది. సో మొత్తానికి మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీలో మీడియా సమావేశంలో చెప్పిన విధంగా ఎవరైనా క్రమశిక్షణ లోపిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. మాది బీజేపీ అనేది జాతీయ పార్టీ, దీంట్లో ఒక విధానం ఉంటుంది. సో క్రమశిక్షణ అనేది ముఖ్యమని చెప్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్పై ఇక అతి త్వరలో చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే మరి ఈటెల ఇప్పుడు ఏం స్టెప్ తీసుకుంటారు, వాస్తవానికి ఈటెలపై మరి బండి సంజయ్ కావచ్చు, తర్వాత కొంత బీజేపీలో కావచ్చు ఒక వ్యతిరేక వర్గం ఎందుకు ప్రారంభమైందనే జరుగుతున్న ప్రచారంలో కూడా మరి ఈటెల ఈ మధ్య కాలంలో మరి కాళేశ్వరంకు సంబంధించిన ప్రాజెక్టుకు విచారణలో కావచ్చు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ముందు హాజరైన తర్వాత మరి గతంలో తాను రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో మరి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచారు. అదే క్రమంలో మరి చివరికి ఈటెల రాజేందర్ను కూడా, అప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కనుక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించి విచారణకు హాజరయ్యారు. అదే క్రమంలో ఈటెల రాజేందర్ దాంట్లో మరి ఒక విషయాన్ని అయితే మరి కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం కావచ్చు, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సమర్థించినట్టుగా మాట్లాడడం కావచ్చు. సో తెలంగాణ క్యాబినెట్లో కాళేశ్వరంకు సంబంధించిన అంశంలో మరి చర్చించడం జరిగిందని చెప్పిన తర్వాతనే ఆయనపై మరి బీజేపీలో కొంత వ్యతిరేకత అయితే మొదలైందని స్పష్టమవుతోంది. సో మొత్తానికి ఆర్థిక శాఖ మంత్రులను పిలిచి విచారణ చేయడం గతంలో ఎప్పుడు జరగలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, తర్వాత రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులను కావచ్చు, ఎలాంటి కుంభకోణం జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరిని కూడా పిలిచి విచారించలేదు. తాజాగా జ్యుడిషియల్ కమిషన్ ముందు కూడా రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన పిలిచి ప్రశ్నించడం అయితే దీంట్లో రేవంత్ పాత్ర ఉంది. ఎట్ ద సేమ్ టైం అదే క్రమంలో సంజయ్ కూడా మరి దీంట్లో మరి ఈటెల రాజేందర్ విచారణ విషయంలో మరి వెళ్ళడానికి కావచ్చు, తర్వాత ఈటెల విషయంలో కొంత తనకు పోటీగా పార్టీలో తయారవుతున్నాడు. సో ఒక బీసీ సామాజిక వర్గం నుంచి మరి రాష్ట్ర అధ్యక్ష పదవికి అధిష్టానం ఇస్తుందన్న నేపథ్యంలో సంజయ్ పూర్తి స్థాయిలో తనకే మరొకసారి రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని కోరాడని కూడా జరుగుతున్న ప్రచారం కావచ్చు. అట్ ద సేమ్ టైం రేవంత్ ఇందులో చాకచక్యంగా ప్రవర్తించాడు. గతంలో కూడా మరి కవిత విషయంలో కూడా కవిత వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడని జరుగుతున్న ప్రచారం కావచ్చు. అట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీలో మరి ఈటెల ఒక కొరకరాని కొయ్యగా తయారవుతున్నాడు. ఈటెల లాంటి వాళ్ళు మరి బీసీ సామాజిక వర్గంలో ఒక బలమైన నేత, సీనియర్ నేత కనుక ఈటెల కూడా మరి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిందేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. కనుకనే మరి ఖచ్చితంగా సంజయ్తో కలిసి మరి ఈటెల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా విచారణకు పిలిచేలా చేశాడని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో మొత్తానికి ఇద్దరి నేతల మధ్య మాత్రం కాళేశ్వరం విచారణ విషయంలో మరి ఈటెల రాజేందర్ ఏదైతే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో మరి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో అప్పుడు మరి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ అంశంలో
మరి కేబినెట్లో చర్చించలేదని చెప్పడం కావచ్చు. మొత్తానికి ఈటెల రాజేందర్ జ్యుడిషియల్ కమిషన్ విచారణకు హాజరైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడాడని చెప్పి మరి జరిగింది, ప్రచారం అయితే జరుగుతోంది. ఇదే క్రమంలో బీజేపీ అధిష్టానం కూడా మరి బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో అనుకూలంగా ఎట్లా మాట్లాడతాడని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో మరి ఒక వ్యూహాత్మకంగానే ఈటెలను బయటికి పంపించేందుకు మరి అధిష్టానం నుంచి కావచ్చు, రాష్ట్ర బీజేపీ పెద్దల నుంచి కావచ్చు ఒక ప్రచారం అయితే జరుగుతోంది. సో ఈటెల తనకు జరుగుతున్న వ్యతిరేకమైన ప్రచారం తట్టుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా షామీర్పేట నుంచి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు కొంతమంది మరి సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన రోజు రోజుకు మరి ఫీల్ అవుతున్నారు. సో అదే సందర్భంలో ఈటెల రాజేందర్ ఏదైతే బండి సంజయ్ హుజరాబాద్లో మాట్లాడిన తర్వాత ఇక తన అసహనాన్ని అంతా వెలగెక్కారు. ముఖ్యంగా బండి సంజయ్ని ఉద్దేశించే ఈ కామెంట్ చేశారని కూడా మరి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈటెల రాజేందర్ ఇక మరి మరొకసారి కూడా బీజేపీ పార్టీలో ఉండడం ఇక డౌటేననే ప్రచారం కూడా జరుగుతోంది. సో మరి నెక్స్ట్ ఏం చేస్తారు ఈటెల రాజేందర్? పార్టీ పెడతారా, లేకుంటే బీజేపీలో కొనసాగుతారా, లేకుంటే మరొకసారి కూడా మరి ఏదైతే బీఆర్ఎస్కు మరి అనుకూలంగా మాట్లాడినట్టు వస్తున్న వార్తలు కావచ్చు, సో మొత్తానికి మరొకసారి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారా? ఎందుకంటే తనొక లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి. సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి 2022లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా ఉన్నాడు. సో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయనకు అలాంటి ప్రాతినిధ్యం అయితే కేసీఆర్ కల్పించారు. తనను మరి కేసీఆర్ ఈటెల రాజేందర్ను ఒక సోదరులాగా కూడా భావించేవాడు. సో అన్నదమ్ముల వలె వాళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు. ఇదే క్రమంలో మరి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అయితే మరొకసారి కూడా తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అన్న విధంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఈటెల రాజేందర్ చేరతారనే ఒక ప్రచారం కూడా కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పెట్టడం అనేది కొంత సాహసోపేతమైన నిర్ణయం. సో దాంట్లో మరి అంత శ్రమ పడినప్పటికీ కూడా పార్టీని పూర్తి స్థాయిలో ఇప్పుడు వస్తున్న సంస్థాగత ఎన్నికలు కావచ్చు, తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, లేకుంటే ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత 2028 ఎన్నికల విషయంలో కావచ్చు మరొకసారి బీఆర్ఎస్ పైన కొంత ప్రజల్లో అనుకూలత పెరుగుతుంది కనుక మరొకసారి బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ఈటెల ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఈటెల కాంగ్రెస్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మరి పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రమైన విమర్శలు చేశారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని పూర్తిగా అమలు చేయలేకపోతుంది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా వస్తుంది. ఎన్నికలు కనుక వస్తే బీఆర్ఎస్కు ప్రజలు అనుకూలంగా ఉన్నారని మరి భావిస్తున్న తరుణంలో ఈటెల కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి మరి ఆలోచిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే క్రమంలో మరి కాళేశ్వరం విచారణ విషయంలో మరి బీజేపీకి కొంత వ్యతిరేకంగా మాట్లాడినట్టు కూడా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే క్రమంలో ఈటెల రాజేందర్పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సో మొదటి నుంచి కూడా బీజేపీ అధిష్టానం కావచ్చు అందరూ కూడా కాళేశ్వరం విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే నిజ నిజాలు బహిర్గతం అవుతావు. సో కాళేశ్వరం అనేది ఒక ఏటీఎం ప్రాజెక్ట్ లాగా బీఆర్ఎస్కు మారిందని చెప్తున్న క్రమంలో కూడా ఈటెల రాజేందర్ జ్యుడిషియల్ కమిషన్ ముందు చెప్పడం కారణంగానే ఆయన బీజేపీలో మరి ఒకసారి హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలో గెలిచినప్పటికీ ఆ తర్వాత మరి ఆయనకు అవకాశాలు ఇచ్చారు. సో గజ్వేల్లో కావచ్చు, కామారెడ్డిలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులపై ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు మాజీ సీఎం కేసీఆర్పై కూడా పోటీ చేశారు. సో ఆయనను మొన్నటి వరకు మరి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఆయనకు 2 చోట్ల పోటీ చేసే అవకాశం ఇచ్చారు. తర్వాత ఎంపీగా పోటీ చేయడానికి మల్కాజ్గిరిలో కూడా టికెట్ ఇచ్చారు. కానీ ఈటెల రాజేందర్ బీజేపీ సంబంధించిన విషయంలో మరి లెఫ్టిస్ట్గానే ఉంటున్నారు. సో దాంట్లో బీజేపీకి అనుకూలంగా లేరు. సో బీజేపీ ఆ విషయంలో నరేంద్ర మోడీ పేరు తీసుకోకుండా తాజాగా కూడా ఆయన షామీర్పేటలో మాట్లాడుతున్న క్రమంలో ప్రతి వార్డులో గెలిచేది నాకు సంబంధించిన నాయకుడే అని చెప్పడం కావచ్చు. సో దాంట్లో బీజేపీ పార్టీని కానీ బీజేపీకి సంబంధించిన మరి మోడీకి సంబంధించిన అంశంలో ఆయన పేరు చెప్పడంలో కూడా చెప్పకుండా సొంతగా ఆయన ప్రచారం చేసుకోవడం కూడా ఇదొక కారణంగా కూడా చెప్తున్నారు. సో బండి సంజయ్ లాంటి వారు మరి మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నారు. సో ఆయన భారతీయ జనతా పార్టీ అని చెప్పి కావచ్చు, తర్వాత జై మోడీ అని అనడం కావచ్చు, తర్వాత హిందుత్వం అనేది మరి పూర్తి స్థాయిలో ఆయన అవగతం చేసుకున్నారు. కానీ ఈటెల రాజేందర్ ఆ స్థాయిలో మాట్లాడలేకపోవడం కావచ్చు, మరి తన మనుషులు గెలుస్తారని చెప్పడం కావచ్చు, తర్వాత బీజేపీ
పేరు తీయకపోవడం అయితే మరి ఇలాంటి కారణాల చేత ఇక బీజేపీలో ఈటల రాజేందర్కు సంబంధించిన మరి అంశం పూర్తిగా ముగిసిపోయినట్లేనని కూడా భావిస్తున్నారు. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు కూడా కొనసాగుతున్న ఇదే సమయంలో మరి ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఢిల్లీలో రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం కావచ్చు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే విషయంలో ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలను కలవడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మీడియాతో మాట్లాడి సో ఇదంతా మా కుటుంబ సమస్య, మా పార్టీ అంతర్గత విషయం అని చెప్పినప్పటికీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పడం అయితే ఇప్పుడు మరి కొంత ఈటెలకు సంబంధించిన అంశంలో మరి రానున్న రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఈటెలకు బీజేపీ నుంచి ఉద్వాసన పలుకుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. సో అదే కనుక జరిగితే మరి ఈటెల దారేటు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్లోకి వెళ్ళలేడు, అటు బీజేపీలో ఉండలేడు కనుక మరొకసారి ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతాడా, అదే క్రమంలోనే మరి కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడా అని కూడా జరుగుతున్న ప్రచారానికి మరి ఈటెల ఏ విధంగా చెక్ పెడతారు, తన భవిష్యత్తును ఎలా నిర్ణయించుకుంటారు, బీజేపీలో కొనసాగుతారా లేకుంటే మరి కాంగ్రెస్ అధికార పార్టీలోకి చేరతారా, లేకుంటే మరొకసారి మరి ఇన్నాళ్ళు 20 సంవత్సరాలు మరి నీడనిచ్చిన పార్టీ కావచ్చు, తనకు 2 సార్లు మంత్రి పదవి ఇచ్చిన పార్టీ కావచ్చు, తర్వాత కేసీఆర్తో కలుస్తారా, బీఆర్ఎస్ పార్టీలోకి చేరతారా అనేది మాత్రం రానున్న రోజుల్లో తేలనుంది.